నెల అయింది, 7 నెలలు అయిపోయింది. 8వ నెలకు మందిస్తున్నా. 8వ నెలతో నీ కోర్స్ అయిపోయింది. మొదటికి ఇప్పటికి ఎట్ట ఉంది? బాగానే ఉంది. నేను ఏడికే తాగుతాపోయి అన్ని మాటలు రాత్రి 5-6 తింటా అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు నీ కోర్స్ అయిపోయింది, ఇక నీకు మందులు అవసరం లే. ఈ నెల మందులు ఇచ్చి వచ్చే నెల పూసుకునే దానికి ఒక ఆయిల్ ఇస్తా వేరేది, అది పూసుకుంటా ఉంటే చాలు. ఇంకా ఈ 7 నెలల్లో నీకు ఇబ్బంది లేకుండా నీ పనులు నువ్వు వేసుకుంటున్నావు, కట్ట లేకుండా. కసువుడు వస్తున్నావా? ఈ పక్కన వాళ్ళంతా ఇండ్లు కాబట్టి ముగ్గేస్తాను మంచి కట్టు. నేను ఊరు కలుగుతా బయట నేను చేస్తాను. వాళ్ళు కడిగినా కడగకుందండి నేను మంచికి పెట్టుకోండి. మంచికి వాళ్ళు ఊరికి దొడ్డిపోయేదానికి మంచి కూలి 10,000 సరిపాయి. కసువు దొరుకుతారు, ఏం పని చేస్తారు వాళ్ళు. జాగ్రత్తగా నడువు. బాగున్న కాలు మళ్ళీ కింద పడ్డావు. కింద అది తొక్కి తొక్కి అది నొప్పి వస్తుంది. దానికి మందు తెచ్చిన దాని మోక అది ఊడి వచ్చేసి తక్కకుండా 2 నాలుగు పక్కన పెట్టుకుంటే సరే. ఆ నీళ్ళు ఆ పక్కన 3 సార్లు వస్తాయి. ఎనిమిది 7 నెలలు బాగుంది. జాగ్రత్తగా ఉండు. కింద పడి కాళ్ళు దగ్గర కొట్టుకుంటావు, దెబ్బ తగిలితే ఏం కాదు. అది మా వాడు చెప్తే ఆశకి పోసి అంతే. దేవుందే, మందేం లేదు, నాదేం లేదు. దేవుడే మార్గం చూపేది ఆయనే. మనము బాటసారులం అంతే. అమ్మా 10 పోతాను కసువు అది కాదు ఆమెతో అచ్చిపోయి అతనే కూర్చోడు. వాకింగ్ పట్టుకొని వేసినా. మొదలు వచ్చినప్పుడు కర్ర పట్టుకొని వచ్చినావు, లాస్ట్ లో పోయేటప్పుడు గిర్రలు ఏం లేకుండా మొత్తం శుభ్రంగా తగ్గించుకొని పోతున్నావు. నేను మందులోని పోయేటప్పుడు కూడా బాగానే పోతాను. అందరూ నువ్వే బాగుండవులే అంటావు. మీరు పోయి రకరకాల పళ్ళాలు పేదవుతుంది చూపించిన మీరు ఎవరో వస్తారంటే అలా చెప్తా అంటే మమ్మల్ని ఎవరు తరుపుతారు ఏం కథ అంటారు. నువ్వే తొడక రావాల్సింది. సరే దూరం దొరికితే వాళ్ళే పోవాలమ్మా. మనం ఒకనాడు అసలు నెల దొరకాలంటే ఒకసారి వచ్చాక వాళ్ళే వచ్చారులే. ఆచారాలు అప్పుడు రాని మధ్య మా కొడుకు ఆచారాలకు నీ కొడుకు కాబట్టి నీకు చాకరీ చేస్తున్నాడు. అదే మరి అందరికి అవ్వద్దు అంటే అందరికి నీలాంటి కొడుకు దొరకద్దు. నేను సర్దుకు తింటే కొట్టాను. నేను సర్దుకు పెట్టి నేను గుర్తు లేదా పాయకు నేను తెలుగులో తింటాను అందరూ తిన్నాడు. అది ఎంత బాగుండదు అంటున్నారు. నాకు బీపీ షుగర్లు 5 నెలల మంచిగా వచ్చింది. 10 పాటు 30